ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక చక్రి అయితే నిద్ర పట్టకపోవడంతో బయట గోడ మీద కూర్చుని సాంగ్స్ వింటూ ఉంటాడు. ఇక అప్పుడే మహాలక్ష్మి ఫోన్కి ఉన్న టార్చ్ తన ముఖానికి వేసుకుని దెయ్యంలా అయితే భయపెట్టి వచ్చి చక్రి ముందు అయితే నుంచుంటుంది. దాంతో చక్రి ఒక్కసారిగా మహాలక్ష్మిని చూసి దెయ్యం అనుకుని ఆ అని గట్టిగా అరిచి భయపడిపోతూ ఉంటాడు. చక్రి అలా భయపడడంతో మహాలక్ష్మి నవ్వుకుంటూ, ఏంటండి ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నారు అని మహాలక్ష్మి అడుగుతుంది. నిద్ర పట్టడం లేదండి, అందుకే వచ్చి ఇక్కడ కూర్చొని పాటలు వింటున్నాను అని చక్రి అంటూ ఉంటాడు. ఇక అప్పుడు మహాలక్ష్మి, అవును, ఈ 4 రోజులు మనకి నిద్ర టైమింగ్స్ మారిపోయాయి కదా, అందుకే టైంకి నిద్ర రాదు. అవును, ఇంతకీ అమ్మవారిని ఏం మొక్కుకున్నారు మీరు అని మహాలక్ష్మి చక్రిని అడుగుతుంది. ఇక చక్రి అయితే, ముందు మీరు చెప్పండి, మీరేం కోరుకున్నారు అమ్మవారిని అని అడుగుతాడు. అప్పుడు మహాలక్ష్మి, నేను నా కోసం ఏమీ కోరుకోలేదు, పెద్దికి మంచి అమ్మాయి దొరికి ఆ అమ్మాయితో పెళ్లి జరగాలని పెద్ది కోసం కోరుకున్నాను. మరి మీరేం కోరుకున్నారు అని మహాలక్ష్మి అడుగుతుంది. ఇక అప్పుడు చక్రి, మీరు జీవితాంతం నాతో ఉండిపోవాలని కోరుకున్నాను అని మనసులో మహాలక్ష్మిని ప్రేమగా చూస్తూ అంటూ ఉంటాడు. మరో పక్కన ఆ మరాఠీ అమ్మాయి అయితే పడుకుని తన రూమ్లో అయితే మహాలక్ష్మి మాధవ గురించి చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మహాలక్ష్మి ఆ అమ్మాయితో ఏమంటుంది అంటే, మా పెద్ది చాలా మంచివాడు, మా పెద్దిని చేసుకుపోయే అమ్మాయి ఎవరో కానీ చాలా అదృష్టవంతురాలు అని మహాలక్ష్మి ఆ మరాఠీ అమ్మాయితో చెప్తుంది. ఇక ఆ మాటలు గుర్తు చేసుకుని ఇక మాధవ మీద అయితే ప్రేమ పెంచుకుంటూ ఉంటుంది ఇక ఆ మరాఠీ అమ్మాయి. ఇక తరువాత తాను బెడ్ మీద పడుకుని ఉంటే ఇక బెడ్ మీద నుంచి లేచి ఇక తన బ్లాంకెట్ అయితే తీసుకుని కింద దుప్పటి లేకుండా పడుకున్న మాధవ దగ్గరికి వెళ్ళి ఇక ఆ దుప్పటిని మాధవకి అయితే కప్పుతూ ఇక ప్రేమగా మాధవాని అలా చూస్తూ ఉంటుంది. మరి మాధవకి ఈ అమ్మాయికి ఎప్పుడు పెళ్లి జరుగుతుంది, అసలు ఏం జరగబోతుంది అనేది నెక్స్ట్ రివ్యూస్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.